హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్స్ మనకు తెలియదు కాదు. అండ్ స్మార్ట్ ఫోన్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి సోషల్ మీడియా అడిక్షన్తో మొత్తం అంతా కూడా పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఆ అడిక్షన్లోనే ఉండిపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు నాశనం అవుతోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. కోట్లాది మంది తల్లిదండ్రులకు వీళ్ళందరూ కూడా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందని బాధపడుతూ ఉన్నారు. బట్ వాళ్ళకి ఫోన్లు ఇవ్వకుండా ఉండలేకపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఒక కంట్రీ ఖచ్చితంగా 16 సంవత్సరాల్లో పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తున్నాం అని ఒక విప్లవాత్మక ప్రకటన చేసింది. ఎస్, ఆ కంట్రీ ఏంటో తెలుసా? ఎస్, యునైటెడ్ కింగ్డమ్, యూకే. యూకే గవర్నమెంట్ ఒక చారిత్రక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. అదే ఇప్పుడు నేను చెప్పింది. 16 ఏళ్లలో పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్నట్లుగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అధికారికంగా కూడా అంటే అఫీషియల్ ప్రకటన ఒకటి చేశారు. ఆయన ఎక్స్ వేదికగా చేసినటువంటి ఈ ప్రత్యేక వీడియోలో ఆయన ఒక సంచలనమైన నిర్ణయాన్ని ప్రపంచ దేశాల ముందుకు తీసుకొచ్చారు. ఈ నిర్ణయం ఏదో రాత్రికి రాత్రి తీసుకున్నది కాదని దేశవ్యాప్తంగా వేల మంది తల్లిదండ్రులతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ఈ ముందడుగు పడిందని కూడా స్టార్మర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో టెక్నాలజీ పిల్లల జీవితాల్లోని ప్రతి భాగంలోనూ దూరిపోతోంది. ఇది వాళ్ళని ఎంతగానో దెబ్బతీస్తోంది. వేల మంది తల్లిదండ్రులు తమ పిల్లలు సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోతున్నారని, బానిసలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం స్క్రీన్ స్క్రోలింగ్ చేస్తూ కాలక్షేపం చేయడం వల్ల పిల్లలు ఫిజికల్గా ఆడుకోవడానికి కానీ, ప్రశాంతంగా నిద్రపోవడానికి కానీ, కనీసం కుటుంబంతో గడపడానికి కూడా సమయం లేకుండా పోతోంది. సో స్క్రీన్ టైం ఎక్కువైపోతోంది. ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని చాలా ఘోరంగా దెబ్బతీస్తోంది. మరి ఈ విషయంలో తల్లిదండ్రులకు గవర్నమెంట్ తరపున అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ టైం ఇప్పుడు వచ్చిందని నేను భావిస్తున్నాను అన్నారు స్టార్మర్. అందుకే 16 ఏళ్లలో పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను పూర్తిగా బ్యాన్ చేస్తున్నాం అని ప్రధాని పేర్కొనడం జరిగింది. ఇక వీటికి సంబంధించి మొత్తం ఓవరాల్గా చూస్తేనే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియా దిగ్గజ కంపెనీల నుంచి ఈ నిర్ణయానికి తీవ్ర ప్రతిఘటన కూడా ఎదురవుతుందని బ్రిటన్ ప్రధాని ఈ సందర్భంలో అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ట్రై చేస్తాయి, కానీ మేము వాళ్లతో కూడా ఫైట్ చేయడానికి అంటే తలపడడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఈ పోరాటంలో ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కంటే ఏది మనకు ముఖ్యం కాదు, అంతే కదా. సోషల్ మీడియా మన పిల్లల సంతోషాన్ని, వారి భద్రతను లాగేసుకుంటోంది అంటూ కూడా స్టార్మర్ చాలా ఘంటాపథంగా చెప్పారు. మరి ఇతర దేశాలు తీసుకుంటున్న ఇలాంటి చర్యలను నిశ్చితంగా పరిశీలించిన తర్వాతే తాము ఇలాంటి బిగ్ డెసిషన్కి వచ్చామని కూడా ఆయన తెలిపారు. పిల్లల మానసిక ఆరోగ్యం కోసం బ్రిటన్ తీసుకునే నిర్ణయం ఇప్పుడు సంచలనం అవుతోంది, అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతోంది. మరి చూడాలి భవిష్యత్తులో మిగిలిన ప్రపంచ దేశాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉందా? ఏం చేస్తాయి? ఆయా ప్రభుత్వాలు ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయని నిపుణులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.